హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్వా ట్యుటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని పిలుస్తూ ఉంటాం. సో చాలా మంది బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ కింద, లూపింగ్ అంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ కింద రాస్తారు. సో అందుకే డిఫరెన్స్ అని చెప్పాను. సో లూపింగ్ అని అడిగినా లేదు ఇటరేటివ్ అని అడిగినా ఈ 4 స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ రాయాలి. సో ఇప్పుడు ఏంటంటే వన్ బై వన్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ మనం వీటి గురించి లిటిల్ బిట్ నాలెడ్జ్ అనేది తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఒకసారిగా కంప్లీట్ సింటాక్స్ ఫ్లో చార్ట్ విత్ ప్రోగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫర్ లూప్ లో వచ్చేసరికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కండిషన్ అనేది టెస్ట్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను కండిషన్ అనేది టెస్ట్ చేస్తానో ఆ కండిషన్ కనుక ట్రూ అయితే క్లియర్ గా నోట్ డౌన్ చేసుకోండి. ట్రూ అయితే బాడీలోకి వెళ్ళి బాడీలో నుంచి మళ్ళీ రిపీట్ జరుగుతుంది. ట్రూ అయిన ప్రతిసారి రిపిటేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు బాడీలోకి వెళ్ళి తర్వాత రిపీట్ జరుగుతుంది. ఒకవేళ కనుక కండిషన్ ఫాల్స్ అయితే చూడండి బయటికి వెళ్ళిపోతుంది, ఎగ్జిట్ అవుతుంది. ఓకేనా? సో దీని యొక్క సింటాక్స్ దీని ఫ్లో చార్ట్ ఇది. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. చూడండి సింటాక్స్ ఎలా ఉందో. ఫస్ట్ ఇనిషియలైజేషన్ సెమికోలన్, తర్వాత టెస్ట్ కండిషన్ సెమికోలన్, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనే ఆపరేషన్ చేయాలి. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో మనకి ఏం జరుగుతుందంటే ఇది చూడండి బాడీలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో ఎగ్జిట్ అవుతుంది. ఓకేనా? ఇది వచ్చేసరికి దీని యొక్క సింటాక్స్ ఇది, దీని ఫ్లో చార్ట్. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. చూడండి HTML బాడీ. సో ఇక్కడ చూడండి ట్యాగ్ లో నేను ఏం చేస్తానంటే క్వశ్చన్ మార్క్ PHP అని రాశాను. ఈ ట్యాగ్ వచ్చేసరికి మనకి ఎండింగ్ లో ఇది ఇక్కడ ఎండ్ అయిపోతుంది. క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ట్యాగ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో $a = 0 అని రాశాను. ఓకేనా? ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి, కన్ఫ్యూజ్ అవుతారు. $a = 0 అని రాశాను. సో 0 అనేది ఎక్కడికి వెళ్తుంది? $a లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. $b = 0 అని రాశాను. సో 0 వచ్చేసరికి మళ్ళీ $b లోకి వచ్చి స్టోర్ అయింది. సో ఇప్పుడు స్టేట్మెంట్ రాస్తున్నాను. ఫర్ i = 0. ఓకేనా? ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. $i అంటే ఎంత? 0. 0 > 5. కండిషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో ట్రూ అయిన ప్రతిసారి బాడీలోకి వస్తుంది. ఇప్పుడు బాడీలో చూడండి నేను ఇక్కడ 2 స్టేట్మెంట్స్ రాశాను. ఈ 2 స్టేట్మెంట్స్ కి మీనింగ్ తెలియాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ ఏం రాశాను నేను? $a + 10 అని రాశాను. సో మీకు ఇది ఆల్రెడీ లాస్ట్ మన ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం. చూడండి కండిషన్ ఓకేనా, ఆపరేటర్ = ఎక్స్ప్రెషన్ అన్న వేరియబుల్, ఆపరేటర్ ఎక్స్ప్రెషన్ అన్న ఒకటే, వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అన్న ఒకటే. సో దీన్ని అలా మారుద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి $a + 10 దీని మీనింగ్ ఇది చూడండి. ఇక్కడ $a + 10 అన్న ఒకటే, లేదు $a + 10 అన్న ఒకటే. మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా చూడండి $b + 5 దీని మీనింగ్. ఓకేనా? ఇది తెలియకుండా మీకు ఇది కాన్సెప్ట్ అర్థం కాదు. సో ఇప్పుడు కండిషన్ 0 > 5 కండిషన్ ఏంటి? ట్రూ అయిన ప్రతిసారి ఏం జరగాలంట? చూడండి ఇక్కడ $a = $a + 10. ఇప్పుడు చెప్పండి $a అంటే ఎంత? 0 కదా? 0 + 10. సో ఇప్పుడు ఎంత వచ్చింది నాకు? ఓవరాల్ గా 10 అనేది ఎక్కడికి వెళ్తుంది? $a లోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ ఏ వాల్యూ ఎంత? 0. అది కాస్త ఎంత అయితే 10 అయింది. నెక్స్ట్ అదే విధంగా $b వాల్యూ ఎంత? 0 + 5. సో ఎంత అవుతుంది? 5 అనేది వచ్చేసి $b లోకి వచ్చి స్టోర్ అవుతుంది. అంతే కదా? $b + 5. $b అంటే ఎంత? 5. 0 కదా? 0 + 5 ఎంత? 5. సో కండిషన్ కూడా మళ్ళీ పైగా i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి i వాల్యూ ఎంత? 1 అవుతుంది. 1 > 5 కండిషన్ ఏంటి? ట్రూ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో మళ్ళీ ఈ కండిషన్స్ లోకి వస్తుంది. ఇప్పుడు చెప్పండి $a + $10. సో $a అంటే ఎంత? చూడండి $a అంటే ఇందాక ఎంత? 10 కదా? సో కాబట్టి 10 + 10 ఎంత వచ్చింది? 20 వచ్చింది. మరి $b వచ్చేసరికి ఎంత? $b + 5. $b అంటే ఎంత? ఇందాక 5. సో 5 + 5 ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఓకేనా? ఇది 20 అయింది, ఇది 10 అయింది. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ రిపీట్ అవుతుంది. ఈసారి i వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 > 5 కండిషన్ ఏమవుతుంది? ట్రూ అయినప్పుడు మళ్ళీ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి $a వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత అవుతుంది? 20 + 10 అవుతుంది. ఇదిగో ప్రీవియస్ ఎంత? 20కి 10 యాడ్ చేశాను. నెక్స్ట్ $b వచ్చేసరికి ఎంత? 10 + 5 అవుతుంది. ఓకేనా? సో ఇదేమో 30 అయింది, ఇది వచ్చేసరికినేమో 15 అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి i వాల్యూ ఎంత? 3 = 5 కండిషన్ ఏంటి? ట్రూ అయినప్పుడు ఈసారి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది చూడండి
30కి 10 యాడ్ అవుతుంది, 15కి 5 యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత 40, ఇది వచ్చేసరికి ఎంత 20. ఏ అనేది ఏమో 40, బి అనేది ఏమో 20. నెక్స్ట్ మళ్ళీ ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది 4 అవుతుంది. చూడండి ఇక్కడ 4 ఈజ్ లెస్ దాన్ 5. కండిషన్ ఏంటి ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఈసారి ఏమవుతుంది అంటే 40కి మళ్ళీ 10 యాడ్ అవుతుంది, 20కి ప్లస్ 5 యాడ్ అవుతుంది. ఎందుకు యాడ్ అవుతుంది 10 5? ఇదిగో చూడండి ఇక్కడ 10 5 ప్రతిసారి 10 అనేది 5 అనేది ఏకి 10 బికి 5 యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఈసారి ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి $A ఈజ్ ఈక్వల్ టు ఎంత 50, $B ఈజ్ ఈక్వల్ టు ఎంత 25. సో ఇది నోట్ డౌన్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ఈసారి 5 ఈజ్ లెస్ దాన్ 5. కండిషన్ ఏంటి ఫాల్స్ అయినప్పుడు ఇది ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో ఎగ్జిట్ అయిపోయి ఇదిగో ECHO లోకి వచ్చేసి $A అండ్ $B ప్రింట్ అవుతుంది. సో $A లో ఎంత ఉంది నాకు 50, ఇదిగో అవుట్పుట్ చూడండి 50, అండ్ $B లో ఎంత ఉంది నాకు 25, ఇదిగో 25 అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఫర్ లూప్. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వైల్ కండిషన్ గురించి చెక్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ డూ వైల్, తర్వాత ఫర్ ఈచ్. సో వైల్ కండిషన్ చూసినట్టయితే ఇది కూడా సేమ్ సింటాక్స్. చూడండి ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, చెక్ చేసేసి కండిషన్ ట్రూ అయితే బాడీలోకి వస్తుంది, బాడీలోకి వచ్చి రిపీట్ జరుగుతూ ఉంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఎగ్జిట్ అవుతుంది. ఓకేనా? సో ఇది సేమ్ సింటాక్స్ రాశారు. ఇప్పుడు కండిషన్ చూడండి ఇక్కడ కూడా అంతే. ఫర్ లో ఇన్స్టలేషన్ టెస్ట్ కండిషన్ ఇంక్రిమెంట్ మొత్తం జరిగింది, కానీ వైల్ లో వచ్చేసరికి ఓన్లీ టెస్ట్ కండిషన్ ఒక్కటే జరుగుతుంది. మిగతా బాడీలో ఏం జరుగుతుందంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇవన్నీ బాడీలో జరుగుతాయి. సో కాబట్టి ఇక్కడ బాడీలోకి వచ్చేసింది. కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే. ఓకే, ఇక్కడ 3 జరిగాయి, ఇక్కడ ఒకటే జరిగింది. ఓకే, ఇక్కడ బాడీలో మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ జరుగుతాయి, ఇక్కడ బాడీలో కూడా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. చూడండి దీనికి డిఫరెన్స్ HTML బాడీ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ $I ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. $I ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. నెక్స్ట్ $number ఈజ్ ఈక్వల్ టు ఎంత 50 అని తీసుకున్నాం. ఓకేనా? సో ఇది ఫస్ట్ నేను ఇచ్చిన వేరియబుల్ డిక్లరేషన్. దీని తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు వైల్ కండిషన్ చెక్ చేస్తాం. ఇక్కడ చూడండి $I ఈజ్ లెస్ దాన్ 5. $I అంటే ఎంత చెప్పండి, ఐ వాల్యూ ఎంత 0 గా దిగు. ఇక్కడ 0 కాబట్టి 0 ఈజ్ లెస్ దాన్ 5. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం జరగాలంటే చూడండి ఇక్కడ $number మైనస్ మైనస్ జరగాలి. సో నెంబర్ మైనస్ మైనస్ అంటే ఎంత నెంబర్ అంటే ఎంత 50 కదా, 50 మైనస్ మైనస్ అంటే ఎంత అవుతుంది 49 అవుతుంది ఫస్ట్ కండిషన్. తర్వాత I అనేది ఇంక్రిమెంట్ జరుగుతుంది ఎంత ప్లస్ ప్లస్. సో ఐ వాల్యూ ఎంత ఇందాక 0 కదా, 0 ప్లస్ ప్లస్ అంటే ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకేనా? మళ్ళీ పైకి వెళ్ళింది. ఈసారి కండిషన్ చెక్ చేస్తుంది. ఈసారి 1 ఎంత 1 కదా, 1 ఈజ్ లెస్ దాన్ 5. కండిషన్ ఏంటి ట్రూ. సో ఇక్కడ బాడీలోకి వచ్చేసింది. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ బాడీలో ఇంక్రిమెంట్ జరుగుతుంది, డిక్రిమెంట్ జరుగుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ ఏం రాసామంటే 1 ఈజ్ లెస్ దాన్ 5. కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏం జరగాలి నెంబర్ మైనస్ మైనస్. నెంబర్ ఎంత ఇందాక 49 కదా, 49 మైనస్ మైనస్ అంటే ఎంత 48 అయింది. మరి I ప్లస్ ప్లస్ అవ్వాలి. I అంటే ఎంత ఇందాక 1 ప్లస్ ప్లస్ అంటే ఎంత 2 అయింది. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 2 ఈజ్ లెస్ దాన్ 5. కండిషన్ ఏంటి ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి ఈసారి నెంబర్ ఎంత 48 కదా, 48 మైనస్ మైనస్ అంటే ఎంత 47 అవుతుంది. నెంబర్ ప్లస్ ప్లస్ అంటే 2 ప్లస్ ప్లస్ ఎంత అవుతుంది 3 అవుతుంది. మళ్ళీ 3 ఈజ్ లెస్ దాన్ 5. కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ. సో ఈసారి 47 మైనస్ మైనస్ అవుతుంది. 47 మైనస్ మైనస్ ఎంత 46. సో ఇప్పుడు మళ్ళీ 3 ప్లస్ ప్లస్ అవుతుంది. I ప్లస్ ప్లస్ అవ్వాలి కదా, I అంటే ఎంత 3 ప్లస్ ప్లస్ ఎంత 4 అయింది I వాల్యూ. సో ఇప్పుడు మళ్ళీ కండిషన్ ఎంత 4 ఈజ్ లెస్ దాన్ 5. కండిషన్ ట్రూ. కాబట్టి ఇప్పుడు 46 అనేది మైనస్ మైనస్ అవుతుంది. సో ఎంత అవుతుంది 45 అయింది. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఎంత I వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. I వాల్యూ ఎంత 4 కదా, 4 ప్లస్ ప్లస్ ఎంత 5 అవుతుంది. సో ఇప్పుడు చెక్ చేస్తుంది I వాల్యూ ఎంత 5. సో 5 ఈజ్ లెస్ దాన్ 5. కండిషన్ ఏంటి ఫాల్స్ అయింది. కానీ నెంబర్ ఎంత ఇందాక 50 కాస్త 49 అయింది, 49 కాస్త 48, తర్వాత 47, 46, ఇప్పుడు 45. సో లాస్ట్ లో నెంబర్ అనే దాంట్లో ఉన్న వాల్యూ ఎంత 45. సో 45 కాబట్టి నాకు అవుట్పుట్ లో ఇక్కడ రాశాను అంటే ఫర్ ఈచ్ అంటే ఎక్కువలో రాశాను $I అంటే నెంబర్. I ఎంత ఇదిగో లాస్ట్ లో వచ్చింది 5 అండ్ నెంబర్ నెంబర్ ఎంత 45. సో ఇది అవుట్పుట్. ఓకేనా? నెక్స్ట్ డూ వైల్ లో ఏం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి ఫస్ట్ అసలు వైల్ లో ఏం జరిగింది, డూ వైల్ లో ఏం జరిగిందో చెప్తాను. చూడండి మనకి ఏంటంటే వైల్ లో ఏం జరిగింది ఫస్ట్ కండిషన్ టెస్ట్ చేసింది, తర్వాత వచ్చేసరికి ఏం జరిగింది బాడీలోకి వచ్చింది. ఓకేనా? డూ వైల్ లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే
ఫస్ట్ బాడీలోకి వస్తుంది, తర్వాత టెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ బాడీలో డూలో నుంచి ఫస్ట్ బాడీలోకి వచ్చి తర్వాత చెక్ చేసింది. ఓకేనా? సో ఇప్పుడు ఇదే డిఫరెన్స్. ఇదేమో బాడీలో, ఇది చెక్ చేసి బాడీలోకి వచ్చింది, ఇదేమో బాడీలోకి వచ్చి చెక్ చేసింది. అంతే డిఫరెన్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సేమ్ ఇదే అవుట్పుట్ తీసుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చూడండి, HTML బాడీ ఇంత రాసిన తర్వాత ఇక్కడ వచ్చరికి ఫస్ట్ $i=0 ఇక్కడ తీసుకున్నట్టే. నెక్స్ట్ నెంబర్ =0 తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వైల్ రాశాను, బట్ ఇక్కడ ఏం రాయాలి, డూ జరిగిన తర్వాత డూలోకి వచ్చి తర్వాత ఏం జరగాలి, i++ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు i వాల్యూ ఎంత, 0. సో ఇప్పుడు i వాల్యూ ఎంత అవుతుంది, 0++ అంటే ఎంత, 1 అవుతుంది. 1 అయ్యి ఇప్పుడు చెక్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు 1 > 5 కండిషన్ ఏంటి, ట్రూ అయింది కాబట్టి ఏం జరుగుతుందంటే ప్రింట్ అవుతుంది. సో 1 వాల్యూ అంటే ప్రింట్ అవడం కాదు. సో ఇక్కడ ఏంటంటే కండిషన్ చెక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకేనా? సో మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఈసారి i వాల్యూ ఎంత అవుతుంది మనకి, మళ్ళీ ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. సో పైకి వెళ్ళి i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో i వాల్యూ ఎంత అవుతుంది, సరే 2 అవుతుంది. ఓకేనా? సో 2 అయింది. 2 అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, 2 తో చెక్ చేస్తుంది. 2 > 5 కండిషన్ ఏంటి, ట్రూ అయినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా? పైకి వెళ్ళి మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి 3 అవుతుంది. 3 > 5 మళ్ళీ కిందకి వచ్చి చెక్ చేస్తుంది. ఓకేనా? మళ్ళీ పైకి వెళ్తుంది, i వాల్యూ 4 అవుతుంది. 4 > 5 కండిషన్ ఏంటి, ట్రూ మళ్ళీ ఏం జరుగుతుంది, పైకి వెళ్తుంది, i వాల్యూ 5 అవుతుంది. 5 > 5 కండిషన్ ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు కిందకి వచ్చేసి i $i అని ప్రింట్ అవుతుంది. i వాల్యూ ఎంత, $i అంటే ఇక్కడ ఎంత, i వాల్యూ 5 కాబట్టి 5 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ అనేది తీసుకున్నాను. యాక్చువల్గా నెంబర్ గురించి ఇక్కడ రాస్తే ఇంకా ఇది ఇక్కడ రాసినట్టు చాలా పెద్దది అవుతుందని రాయలేదు. జస్ట్ సింపుల్ గా ఏంటంటే మనం i వాల్యూనే ప్రింట్ చేశాను, నెంబర్ వాల్యూని అసలు తీసుకోలేదు. ఓకే, జస్ట్ ఇక్కడ నెంబర్ అనేది రాశాను. అవసరం లేదు అనుకుంటే దీన్ని అసలు తీసేసేయండి, రిమూవ్ చేసేసేయండి. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ బాడీలోకి వచ్చింది, ఇంక్రిమెంట్ అయింది. సో ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి, మరి అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇక్కడ మీకు కండిషన్ అనేది ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ చూడండి, కండిషన్ చెక్ చేసేటప్పుడు i వాల్యూ <0 అని ఇచ్చాను. ఇందాక 5 ఇచ్చాను కదా, కానీ <0 ఇచ్చాను. ఇప్పుడు చూడండి, అసలు ఈ నెంబర్ అనేది కూడా మనం ప్రోగ్రామ్ లో నుంచి ఎలిమినేట్ చేసేద్దాం. $i = 0. ఓకేనా? డూలోకి వచ్చి i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో i వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు 1 అవుతుంది. ఓకేనా? కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చేసి లేదంటేనేమో ఇక్కడ చూడండి, i < 1 ఇష్టం, 0 అని తీసుకోవచ్చు, 1 అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది. $i అంటే ఎంత, ఇప్పుడు 1 కదా, 1 < మన కండిషన్ ఏంటి, ఫాల్స్, ఎగ్జిట్ అవుతుందిగా. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ కండిషన్ లోనే ఎగ్జిట్ అయినా సరే ఒకసారి బాడీలోకి వచ్చింది. ఇదిగో చూడండి, బాడీలోకి వచ్చింది కదా. ఇక్కడ బాడీలో కనుక ఫర్ ఎగ్జాంపుల్ i++ రాసి, ఇదిగో చూడండి ఇక్కడ రాసే స్టేట్మెంట్, తీసేసి ఇక్కడ రాసిన చూడండి, ECHO $i అని రాశాను. ఇది అసలు రాసుకోవాల్సిన స్టేట్మెంట్. సో ఇక్కడ తీసేసేయండి, అసలు ఇక్కడ కూడా తీసేసింది, ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఏం వచ్చింది, $i++ అయింది. i వాల్యూ ఎంత, ఇందాక 0++ అయి ప్రింట్ అయింది. సో ఇప్పుడు i వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 1 వస్తుంది. ఓకేనా? 1 అనేది ప్రింట్ అవుతుంది. 1 అనేది ప్రింట్ అయ్యి కిందకు వస్తుంది. కిందకు వచ్చి ఇప్పుడు చెక్ చేస్తుంది, 1 > 1 కండిషన్ ఏంటి, ఫాల్స్, ఎగ్జిట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే కండిషన్ ఫస్ట్ స్టేట్మెంట్ లోనే ఫాల్స్ అయినా కానీ మనకి బాడీలో ఒకసారి బాడీలోకి వచ్చింది కాబట్టి ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి, ఒకవేళ కనుక నేను ఫస్ట్ స్టేట్మెంట్ i = 5 కనుక ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ i 5 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసి 5 < 5 కండిషన్ ఏంటి, ఫాల్స్, ఎగ్జిట్ అవుతుంది, బాడీలోకి రాదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏవి జరగదు, కానీ ఇది ఇంక్రిమెంట్ జరిగింది. దానికి దీనికి డిఫరెన్స్ అదే. ఇదేమో ఏం జరుగుతుందంటే ఒకసారి కనుక అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయినా ఫస్ట్ ఒకసారి బాడీలోకి వస్తుంది. ఇదేమో ఒక్కసారి కూడా బాడీలోకి రాదు. ఓకేనా? దీని గురించి ఇంకా మీకు అర్థం కాకపోతే ఇక్కడ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏదైనా డౌట్ ఉంటే మీకు సి లాంగ్వేజ్ లో కానీ జావాలో కానీ వీడియోస్ లోకి వెళ్ళి చూడండి. దీనికంటే ఇంకా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అక్కడే ఇచ్చాను దీనికంటే. ఓకేనా? సో అవుట్పుట్ ఫైనల్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ 1 అనేది వచ్చేసింది, ఇంతకు ముందు అవుట్పుట్ వచ్చేసరికి 5 వచ్చేసింది. ఓకేనా? సో నెక్స్ట్ ఫర్ ఈచ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క వాల్యూని మనకి ఏం జరుగుతుందంటే తీసుకొని డిస్ప్లే చేసేస్తుంది. సో దానికోసం చూడండి, ఫర్ ఈచ్ ఎరే యాజ్ వాల్యూ. సో ఇది మీరు కేర్ఫుల్ గా వినాలి, ఎందుకంటే వైల్, డూ వైల్, ఫర్ మొత్తం మనం ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో నేర్చుకుందే. ఫర్ ఈచ్ అనేది మనకి ఇక్కడ కొత్తది. సో అందుకని క్లియర్ గా చూడండి, ఫర్ ఈచ్ ఎరే యాజ్ వాల్యూ అని ఇచ్చాను. ఓకేనా? సింటాక్స్ ప్రకారం. నెక్స్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, కోడ్ ప్రింట్ అయిపోతుంది. సో దీంట్లో రండి, ఇక్కడ $array తీసుకున్నాను. ఫస్ట్ $array అని రాశాను. ఇదేంటి, ఇట్ ఈజ్ ఏ వేరియబుల్ నేమ్. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఇట్ ఈజ్ ఏ వేరియబుల్ నేమ్. మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ నేమ్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా?
ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాను అంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే ఎరే అనేది మాత్రం కన్ఫామ్గా రాయాలి. సో దీంట్లో నేను కొన్ని వాల్యూస్ ఇచ్చాను. ఏమేమి ఇచ్చాను? 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ ఇచ్చాను. ఓకేనా? ఈ వాల్యూస్ అన్నీ ఏం జరుగుతున్నాయి? ఎరేగా మారి డాలర్ ఎరే వేరియబుల్ నేమ్లోకి వస్తున్నాయి. ఇక్కడ డాలర్ ఎరే తీసేసి ఎక్స్ అని పెట్టుకో, డాలర్ ఎక్స్ దాంట్లోకి వచ్చేసాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఫర్ ఈచ్ అంటే ప్రతి ఒక్క వాల్యూని రీడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి రీడ్ చేసుకోవడం అంటే ఎలా తీసుకుంటుంది అంటే డాలర్ ఎరేలోకి తీసుకొని ఫస్ట్ ఆ ఎరేలో ఉన్నది యాజ్ డాలర్ వాల్యూ. ఓకేనా? డాలర్ వాల్యూలోకి మార్చేస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు యాక్చువల్గా ఉన్నాయి ఈ ఎరేలో ఉన్నాయి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ దీంట్లో ఉన్నాయి. ఇవి కాస్త ఎలా మారుతున్నాయి? మళ్ళీ డాలర్ వాల్యూలోకి మారిపోతున్నాయి. ఓకేనా? డాలర్ వాల్యూలోకి వెళ్ళి తర్వాత ఇప్పుడు ఈసీహెచ్ఓలో నేనేం చేస్తానంటే డాలర్ వాల్యూ అని రాశాను. సో డాలర్ వాల్యూ బ్రేక్ అని రాశాను. సో డాలర్ వాల్యూ అంటే 1/1, డాలర్ వాల్యూ అంటే ఎంత? 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 ఇట్లాగా అన్ని వాల్యూస్ ని ఫర్ ఈచ్ అంటే ప్రతి ఒక్క వాల్యూని తీసుకొని 1/1 మనకి ఇక్కడ ప్రింట్ చేసేస్తుంది. ఓకేనా? డాలర్ ఎరేని కాస్త డాలర్ వాల్యూలోకి మార్చి ఆ డాలర్ వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ ఇచ్చాను కాబట్టి ప్రింట్ చేసేస్తుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా టాపిక్. సో మీకు ఏంటంటే ఇక్కడ చూడండి ఇందాక రాసిన ప్రోగ్రామ్ ప్రకారం రాసుకుంటానంటేనేమో అంటే లాస్ట్ లో డూవెల్ కి రాశాను కదా, ఇదిగో చూడండి ఈసీహెచ్ఓ అని రాసేసి ఇక్కడ ఏం చేస్తానంటే డాలర్ ఐ అనే సింబల్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ తీసేద్దాం, ఎందుకంటే ఫస్ట్ రాసిన ప్రోగ్రామే మీరు కనుక యూజ్ చేసుకునేటట్టయితే ఫస్ట్ రాసిన ప్రోగ్రామ్ ఇది. సో క్లియర్ గా చూడండి ఇక్కడ ఏం రాస్తున్నామంటే జస్ట్ డాలర్ ఐ ప్లస్ ప్లస్ అని రాసేసి సెమికోలన్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి డాలర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 సెమికోలన్, తర్వాత డూ, తర్వాత డాలర్ ఐ ప్లస్ ప్లస్, నెక్స్ట్ వైల్ డాలర్ ఐ ఈజ్ లెస్ దాన్ 5 అనే కండిషన్ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కండిషన్ అనేది చెక్ చేసుకుంటా ఫైనల్ గా ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా లూపింగ్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనే టాపిక్. ఈ టాపిక్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.